అధ్యక్ష పదవిని చేపట్టిన కొద్ది రోజులకు ఏటా జరిగే నేషనల్ ప్రేయర్ బ్రేక్ఫాస్ట్ లో పాల్గొన్న ట్రంప్ తన వారసత్వం గురించి ప్రస్తావించారు. And as the Bible says, blessed are the peacemakers, and in that end I hope my greatest legacy when it's all finished will be known as a peacemaker and a unifier. I hope that's going to be true. ఈ వారం మొదట్లో తన ప్రణాళికను బయటపెట్టారు ట్రంప్. యుద్ధంతో శిథిలాల కుప్పగా మారిన గాజా ప్రాంతాలు పాలస్తీనీయులెవరూ లేని రియల్ ఎస్టేట్లుగా మారతాయన్నారు. అయితే పాలస్తీనీయుల తరలింపు తాత్కాలికమేనని వైట్ హౌస్ అధికారులు వివరణ ఇచ్చారు. ఆ తర్వాత ఓ సోషల్ మీడియా పోస్ట్ లో దీన్ని మరింత బలంగా నొక్కి చెప్పారు ట్రంప్. యుద్ధం ముగిసే సమయానికి ఇజ్రాయెల్ గాజాను అమెరికాకు అప్పగిస్తుంది. అప్పటికే పాలస్తీనీయులు వేరే ప్రాంతాల్లో కొత్త ఇళ్లలో స్థిరపడి ఉంటారు. ఖాళీ అయిన గాజాను ఊహిస్తున్నాం. దీన్ని అమెరికా స్వాధీనం చేసుకోవడానికి సైనికుల అవసరం ఉండదని ఆయన అన్నారు. వాషింగ్టన్ పర్యటనలో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ట్రంప్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. అయితే అది ఆచరణ సాధ్యం కాదంటున్న విమర్శకులు బలప్రయోగంతో దీన్ని అమలు చేస్తే అది యుద్ధ నేరం అవుతుందన్నారు. ఇందులో అమెరికా సైనికులు భాగం అవుతారా అన్న ప్రశ్నకు నో అనే సమాధానమిచ్చారు నెతన్యాహు. ట్రంప్ చెప్పింది కూడా ఇదే. కాంగ్రెస్ లో సీనియర్ రిపబ్లికన్ నాయకులు కూడా దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్షుడి ఆలోచనలు ఒక కాన్సెప్ట్ ను సూచిస్తున్నాయి. దీనిపైన మరింత సమాచారం వచ్చేంత వరకు నేను ఎలాంటి కామెంట్ చేయలేను. అయితే నా వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. గాజా పునర్నిర్మాణం కోసం అమెరికన్ ట్యాక్స్ పేయర్ల డబ్బును ఖర్చు చేయడాన్ని నేను సమర్థించను. ఆ పని మాది కాదు అని నా అభిప్రాయం. తన అమెరికా పర్యటనకు గుర్తుగా నెతన్యాహు ఒక బహుమతిని ఇచ్చారు. నిరుడు పేజర్లతో హిజ్బుల్లా సభ్యులను టార్గెట్ చేస్తూ జరిపిన దాడులకు గుర్తుగా ఈ గోల్డెన్ పేజర్ ను ఆయన ట్రంప్ కు బహూకరించారు. దానిపైన మా గొప్ప మిత్రుడు భాగస్వామి డొనాల్డ్ ట్రంప్ కు అని రాసి ఉంది.